ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఇంగ్లీష్లో యువర్ స్టాచ్యూస్ ఆర్ మై డిలైట్, దే ఆర్ మై కౌన్సిలర్స్ అని ఉంది. అంటే డిలైట్ అంటే మరి తెలుగులో సంతోషకరము అన్న దానికంటే కూడా మించినటువంటి ఆనందకరమైన, డిలైట్ఫుల్ అంటే చాలా ఆనందం కలిగించేటువంటి రీతిలో ఉన్నాయి నీ శాసనంలో. దేవా, నీ శాసనంలో అలాంటివి అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆ శాసనములు ఎలాంటివంట అంటే దే ఆర్ మై కౌన్సిలర్స్. కౌన్సిలర్స్ అంటే మనకు ఆలోచన చెప్పేటువంటి వారు. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ మనకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అలాగే దైవ సేవకులు కూడా డివైన్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు మనకు ఆలోచన చెప్తారనమాట. మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు మనకు ఆలోచన చెప్పేటువంటి వారు. అలాంటి రీతిలో ఈ శాసనములు పనిచేస్తున్నాయి. మనమేమో ఎక్కడెక్కడికో పరిగెత్తుతూ ఉంటాం కదా. ఏ సైకియాట్రిస్ట్ నాకు సహాయం చేస్తాడు, ఏ సైకాలజిస్ట్ నాకు సహాయం చేస్తాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని శాసనములు ఎంత గొప్పవి కదా. మరి 19వ కీర్తనలో కూడా ఏమని రాయబడిందంటే 7వ వచనంలో, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. మరి బుద్ధిహీనులకు జ్ఞానం కూడా మరి ఈ కౌన్సిలర్స్ లేకపోతే సైకియాట్రిస్టులు మనకిస్తూ ఉంటారు కదా. అలాగే ఇది అంతకు మించినటువంటి కౌన్సిలింగ్ అన్నమాట. దేవుని యొక్క కౌన్సిలింగ్. మనము ఎక్కడికో పరిగెత్తవలసిన అవసరం లేదు. అందుకే మనం రెగ్యులర్గా దేవుని వాక్యం చదవడం, రెగ్యులర్గా దేవుని వాక్యంను ధ్యానించడంలోనే మనకు దేవుని యొక్క కౌన్సిలింగ్ మనకు దొరుకుతుంది. కాబట్టి మనం ఈ లోకంలో ఏ ఏ ఒక్కరి దగ్గర కూడా వెళ్ళవలసిన అవసరం లేకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే మనం నమ్మాలి, విశ్వసించాలి. అంతేకాదు, అంగీకరించి ఆ వాక్యంను ధ్యానించగలగాలి. ఆ విధంగా చేసినప్పుడు తప్పకుండా దేవుని యొక్క శాసనములు మనకు ఆలోచనకర్తలుగా ఉంటాయి. అవి మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. మరి ఆ విధంగా చేయాలంటే మనం నిత్యము వాక్యంను ధ్యానించాలి కదా. దివారాత్రములు ధ్యానించాలి. అంతేకాదు, వాటి యందు ఆనందిస్తూ ధ్యానించాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్.